కలియుగంలో అన్ని బాధలకు నివారణ ఉపాయాలు. మనకి చాలా సమస్యలు కలుగుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలను కూడా భగవంతుడు మంత్రపూర్వకంగా మనకి అందించాడు. వాస్తవంగా జాతక చక్రాలను పరిశీలించిన తర్వాతే పరిష్కార మార్గాలు తెలపడం మంచిది. అలాగే జాతకాలు లేని వారికి ప్రశ్నశాస్త్రం ద్వారా కూడా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రశ్నశాస్త్రం కంటే జాతక శాస్త్రం ముఖ్యం. అంటే జన్మించిన భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రహాల యొక్క ప్రభావం జాతకుడి మీద ఉంటుంది. దానికి అనుగుణంగానే ఫలితాలు అన్నవి ఉంటాయి. మన యొక్క పూర్వజన్మల కర్మ ఫలితంగా జన్మకుండల్లో గ్రహాలు ఏర్పడతాయి. అన్ని సమస్యలకి మంత్రాల ద్వారా పరిష్కార మార్గాలు ఉంటాయి. మానవులందరూ అన్ని సమస్యలకు మంత్రాలు పఠించడం వల్ల దోషాలు తొలగుతాయా అని ప్రబలంగా అంటూ ఉంటారు. మంత్రాలను ఆచరిస్తే తొలగిపోతాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. జాతకుడి యొక్క పూర్వజన్మల కర్మ ఫలితాలను బట్టి జాతక చక్రాన్ని అనుసరించి నిర్ణయం చేసుకోవాలి. మంత్రాలను శ్రద్ధగా ఆచరించాలి. దోషాలు లేకుండా మంత్రోచ్చారణ జరగాలి. దీనిలో శుచి శుభ్రత ఉన్నప్పుడు ఆ మంత్రాలు ఫలిస్తాయి. అవి కూడా పూర్వజన్మల ఫలితాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మంత్రాలను చదవడం వల్ల మన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు తగ్గి ఈ జన్మలో మనకి కొన్ని సమస్యలు నుంచి బయటపడతాం. కొంతమంది అంటూ ఉంటారు, దైవ ధ్యానం చేస్తున్నాం మాకు ఫలితాలు రావడం లేదని. అది పొరపాటు. పోయిన జన్మ కర్మ ఫలితాలు తొలగిపోతే ఈ జన్మలో మనకు మంచి